పథకాలు ఏమి ఇవ్వలేదుగా. ఇంకా ఏదో ఇప్పుడు మొదలు పెడతాడు అంటున్నారు. స్థలాలకు కూడా ఏం మాట్లాడట్లేదు కదా. మరి పిల్లలకి చూసుకుంటే తల్లికి వందనం వచ్చే నెల వేస్తామని చెప్తున్నారు. వేస్తారు కానీ వేస్తే అది వచ్చేదాకా తెలియదు కదా. ఇప్పుడేమో పెన్షన్లు పెంచుతాము అది ఇదని అనౌన్స్ చేశారు. అది కూడా వచ్చేదాకా ఏం చెప్పలేం వేటి గురించి. అది గతంలో ఎలా ఉండేది అంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? అది ఎవరిదైనా ఏమన్నా పిల్లలకి కొంచెం అందుబాటులో ఉండడం అలా చేశారు. చదువుల గురించి కానీ పుస్తకాలు అవి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మరి ఇప్పుడు కొత్తగా మనం మొదలు పెట్టాలిగా, చూడాలి. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవాలి. అందుకనే కామ్గా ఉన్నారు జనాలు కూడా. ఆ ఉద్దేశంతోనే ఆయన ఏదో చేస్తారు, ఇంకా అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి. ఈయన చేశారు, చేయలేదని కాదు. కాకపోతే ఈ పథకాలన్నీ దొరికితే బాగుంటుందని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, ఎవరో ఆధార్యపడద్దు భయపడద్దు అని చెప్పి ఇప్పుడు భరోసా ఇస్తున్నారు. మీరేమంటారు? పబ్లిక్గా వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకని అంటారు? ఎందుకని కాదు, ఏ ప్రభుత్వం అయినా కొంచెం జనాలకు అందుబాటులో ఉందనుకోండి, అందుకని అవకాశం ఇస్తారు. లాస్ట్ టైం అందరూ అందుబాటులో ఉంది, పథకాలన్నీ తీసుకున్నారు కాబట్టి వచ్చే ఛాన్స్ ఉన్నా ఉండొచ్చు. ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో గానే ఉండే బాగానే ఉంది నాన్న. టీడీపీ గవర్నమెంట్ బాగానే ఉండే అన్న, క్యాంటీన్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, కాదు ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ఖజానా ఖాళీ ఉందని సీఎం గారు అంటున్నారు. పబ్లిక్గా ఏమంటారు? పట్టుద్ది, టైం పట్టుద్ది కదా, ఒకసారి రావుగా. అందరికీ న్యాయం చేయాలంటే న్యాయం చేయలేరు కదా. ఒకటి న్యాయం జరుగుతుంది, ఒకటి అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగినోడే నాకు బాగుంది అంటాడు, అన్యాయం జరిగినోడే నాకు నచ్చలేదు అంటాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మంచిది. ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? వచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం అనేది అంటే ఇప్పుడు ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏమి హామీ లేదు, అమలు నెరవేర్చట్లేదు. సూపర్ 6 అన్నారు, అక్కడ కూడా ఇవ్వలేదు. ఎవరికైనా జనాలకి ఏంటంటే ఈ పథకాలన్నీ కాకుండా డెవలప్మెంట్ అన్నీ చూసుకుంటే బాగుంటుంది. విద్య, వైద్య అది చాలు. 3 పెన్షన్ 3 పథకాలు చాలండి. ఎందుకు ఇవన్నీ మిగతావన్నీ అవి ఇచ్చి మిగతాది రోడ్లు అభివృద్ధి కంపెనీలు వస్తే ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. గుజరాత్ మాదిరి అమలు చేయలేదు, పెన్షన్ తప్ప ఏమి ఇచ్చారు? అదే జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో హామీలు అమలు చేయకపోతే కనుక గట్టిగా అడిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మరి హామీలు ఇచ్చారు కాబట్టి మరి హామీలు అమలు ఎప్పుడు ఒకప్పుడైనా హామీ అమలు చేయాలి కదా. ఊరికి ఇచ్చేస్తే సుఖమేంటి, జనాలు ఎరిపప్పలేంటి. ఒకటికైతే ఒకటైనా చేయాలి. ఎప్పుడు ఇస్తాయితే ఒకటే చేశారు. ఆ డబ్బులు ఏమన్నారు? డబ్బులు ఈయన సంపద సృష్టిస్తాడనే కదా ఈయనకి అధికారం ఇస్తాడు. ఆయన పాడు చేసాడు, ఈయనకి ఇస్తే మరి ఆయన గురించి మాట్లాడకూడదు కదా. నువ్వు నీ తెలివితేటలోపతి నువ్వు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ గాడిలో పెట్టాలి. అంటే గత ప్రభుత్వం ఇది చేసిందని ఎందుకు అన్నారు? గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదనే కదా మీకు ఇచ్చారు. మీరు సమర్థులనే కదా. ఆ సమర్థత నిరూపించుకొచ్చి మీరు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తే బాగుంటుంది. రాష్ట్రానికి అభివృద్ధి చేసి ముందు అభివృద్ధి పనులు తీసుకెళ్తే బాగుంటుంది ఏదైనా. అంతే తప్ప గత ప్రభుత్వం ఎలా చేసింది, అప్పులు చేసింది అంటే అప్పులు చేశారని కదా నీకు ఇచ్చారు, నువ్వు చేయాలి కదా. పథకాలు అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టోల్ తీయడం అనేది అమలు అవన్నీ ఉచితాలని అన్నిటికీ పనికిరా. కొన్నే ఇవ్వాలి, అన్ని ఉచితాలు ఇవ్వకూడదు. అదేదో అధికారంలోకి వచ్చాక రకరకాల హామీలు ఇస్తారు. సరే ఇచ్చినప్పుడు సగం నువ్వు కనీసం 60% 70% అమలు చేయాలి. చేస్తేనే ఏ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది. ఈ జనాలు అయితే అమాయకులు కాదు. జగన్ 2.0 చూపిస్తా అని చెప్పేసి కూడా అంటున్నమాట. అవకాశం ఉందేమో జగన్కి, చెప్పలేము. సార్ నమస్తే అండి. సార్ ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానివ్వండి ఎలా అనిపిస్తుంది? తెలుగు కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానివ్వండి ఎలా అనిపిస్తుంది? పథకాల కంటే ముఖ్యమైనది అభివృద్ధి కావాలండి. అభివృద్ధి అయితేనే తర్వాత మన పథకాల గురించి దేని గురించి ఆలోచించాలి. ముందు మనకి ఇన్కమ్ వస్తే పక్కన వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టాలి. మనకి ఇన్కమ్ లేకుండా పక్కన ఖర్చు పెట్టాలంటే అది ఎంతవరకు ప్రతి రోజు అప్పు తీసుకొస్తాం. అప్పు తీసుకొని రేపు ఆ భారం ఎవరి మీద పడి ట్యాక్స్ రూపాయన అన్ని రూపాయన చాలా దేశాలు అలాగా నష్టపోయి రోడ్డు మీద పడి కొట్టుకుని తినే పరిస్థితిలో వచ్చేసింది. కాబట్టి పథకాల కంటే అభివృద్ధి జరగడం ముందు ఉపయోగం లేదు. దాని తర్వాత ఏ పథకం కానీ ఏదైనా సరే వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నాం మేము అనుకుంటాం. ముందు పథకాలు అంతే కదా అభివృద్ధి చేస్తాం, తర్వాత సంక్షేమ పథకాలు పెట్టడం కానీ చేయడం ప్లాన్లో ఉంటుంది. అది మెయిన్ టార్గెట్. అలా ఉంటే బాగుంటుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో హామీలు నిలబెట్టుకోకపోతే జనాలు ఓటేసింది మన ఒక నుంచి ఆర్థిక బాధించాలండి. జనాలు ఓటేసిన పథకాలు చూసి ఓటేసారా లేదా కుటుంబం మీద దాని మీద
ఓటింగ్ పద్ధతి వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా పథకాలు పెట్టి గెలిచేవారు అయితే కనుక జగనే రావాలి. మళ్ళీ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ రోజు ఓడిపోయిన ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా పథకం పెట్టా, ఈ పథకం పెట్టా, వాళ్ళకి డబ్బులు ఇచ్చా, వీళ్ళు డబ్బులు ఇచ్చా, వీళ్ళంతా ఏమైపోయింది నాకు ఓటు వేయలేకపోయారు అనే పాయింట్ అయినా అడిగిందే కదా. అని మరి పథకం పెట్టి నీకు జనాలు ఓటు వేసుకున్నారా, లేకపోతే పథకం లేకపోసం కాదు మా పార్టీ మార్పు కోసం ఓటు వేసారని అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది అంతే ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ రైట్ జరిగింది, ఈ ప్రభుత్వం మనం ఎంచుకుంటాం కారణం ప్రజలు ఎందుకు మార్పు వచ్చింది. అంత ఓవర్ పథకం సీట్లు పరిమితం మనకు ఎందుకు చేశారు, మరి కనీసం ప్రతిపక్ష నాయకత్వంగా రాలేదని చెప్పాలనే ఆలోచన ఎవరికి ఉండాలి, అది వాళ్ళకు ఉండాలి. పథకం అనేది అది వాళ్ళు పెట్టుకుని టార్గెట్ వెళ్ళారు అంతే. వీళ్ళు అభివృద్ధి పెట్టుకుని టార్గెట్ వెళ్తున్నారు. అభివృద్ధి చేయని పథకం ఉన్నాను అంటలా, కానీ అక్కడున్న గత ప్రభుత్వం చేసిన నష్టాలు కూర్చుకుంటూ జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు అది అంతే తేడా ఏంది. వాళ్ళు ఏ ప్రభుత్వం పెట్టగానే ఏమో రోజు వెనక ముందు అంతేగాని ఒక 6 నెలలకు సంవత్సరాలు 100 సంవత్సరాలు చూసి పెట్టాలి. వెంటనే పెట్టాలి, ఎవరు పెట్టారు, పొల్యూషన్ చూసుకోవాలని చూసుకుని మంచిగా చూసి పెట్టాలని. జగన్ 2.0 ఈసారి చూపిస్తాను, ఈసారి కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటారు. అది వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు అంతవరకు. ఈ తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు అంతవరకు. ఎవరిని కార్యకర్తలని ఎవరికి ఇంతవరకు నాకు తెలిసి అయితే నేను చూసిన వరకు తెలుగుదేశం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నాక ఓట్లు ఉన్నాక అది వాళ్ళ కేసు రూపాయలు పెట్టారే తప్ప వ్యక్తిగత సాక్ష్యం. మేము చాలా చోట్ల మేము చూసాం స్టేటస్లో కానీ వాటిలో కానీ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం గురించి కానీ దాని గురించి కానీ విమర్శించాలని భయపడేవాళ్ళు. అందుకని వాళ్ళు మీరు కేసులు పెట్టాలని చేస్తారని. ఇప్పుడేమో వచ్చి అలాగే అందరూ పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు. మేము అన్నీ చూస్తున్నాం. ఎవరు మీరు కేసులుగా ఏం పెట్టలేరు కదా. కార్యకర్తలకు అందరూ నిలబడితే అన్ని ప్రభుత్వాలు ఉంటాయి. అది ఈసారి జగన్మోహన్ 2.0 చూపిస్తాను, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, ఈసారి వేరే రావాలండి. వద్దే మార్పు అనేది ఉండాలి, ఆయనలో రావాలి మార్పు. మీరు చూడండి, మన పోలీసు వాళ్ళని విమర్శించారు, గొడ్లు తీసి గొప్ప ఎంత తప్ప నమ్మారంటారు. ఏ వాళ్ళు తప్ప రైతే చేసిన పక్కన పెట్టండి. ఒక డిపార్ట్మెంట్ని మనకి రక్షణ ఇస్తుంది. పొద్దున 24 గంటలు మీరు రెస్ట్ తీసుకుంటారు, నేను రెస్ట్ తీసుకుంటాం. నేను 9 డ్యూటీ కావాల్సి 10కి వెళ్తా ఎండ కోసమని. వాళ్ళు ఎండ అనగలేరు, వాన అనగలేరు. తుఫాన్లు రేపు పొద్దున పొరపాటు పాకిస్తాన్ మీద యుద్ధం వచ్చిందంటే 24 గంటలు వాళ్ళు కూర్చోవాల్సింది. అన్ని పహారాకు వస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా కష్టమైన డ్యూటీ, వాళ్ళు మామూలు డ్యూటీ కాదు. వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా. కానీ అలాగని డిపార్ట్మెంట్ మనం విమర్శించకూడదు కదా. ఏ ప్రభుత్వం చంద్రబాబు అయినా అంటే, వీరైనా, జగన్ అయినా అంటే, ఎవరైనా అంటే తప్ప నా మారంటాం. అలాంటివి నువ్వు అలా విమర్శిస్తే రేపు పొద్దున నువ్వు ఓటు తీయాలని ప్రజలు భయపడిపోతారు. ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి మేము వాళ్ళ మీద కక్షసారి మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ మేము అంతు చూస్తాం, ఎక్కడో పరిగెట్టు గురించి మేము అంతు చూస్తాం, మేము జైలుకు ఇచ్చేస్తామని చెప్పి ఆ మాట తప్పదు. నువ్వేం చేయాలి ఇప్పుడు నువ్వు అన్నా చూసావు ఏంటి పథకాలు పెట్టలేదు అలాంటి పని నీళ్ళు దానికి. నెక్స్ట్ ఏంటి, నువ్వు ఏం విమర్శిస్తున్నావు, ఏంటి మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు, దాని మీద విమర్శించు. ఆయన వాళ్ళు అరెస్ట్ చేసుకుంటే రావటం, విమర్శిస్తే వెళ్ళిపోవటం, రావటం, విమర్శిస్తే అది కరెక్ట్. నువ్వు ఇక్కడే ఉండి నువ్వేం చేయాలనుకుంటున్నా ఎలా చేయాలి అది అప్పుడు నీకు నెక్స్ట్ ఎలక్షన్స్కి 2.2గా కూడా అంతగా మించి ఛాన్సెస్ వాళ్ళకుంటాయి. మన ఏది లేకుండా నువ్వు విమర్శిస్తే మరి అది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉంది? ఏమయ్యా నీ పొట్ట తిప్పల గురించి ఆ డబ్బా పట్టుకుని నువ్వు వచ్చావు, నువ్వు అడుగుతున్నావు. నా పొట్టదు వాళ్ళ గురించి నాకు ఎందుకయ్యా? నా కష్టం నాకు తప్పదు, నీ కష్టం నీకు తప్పదు కదా. ఏ ప్రభుత్వం ఎడిపోతే మనకి ఎందుకయ్యా? అంటే పబ్లిక్ గా మనం కూడా అవసరం లేదు, అది కాదు సార్, అవసరం లేదు నాన్న. పబ్లిక్ కూడా మనం అడగాల్సింది అడగాలి కదా. అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఒక్కడి గురించి నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. నా కష్టం నాకు తప్పదు. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పథకాల విషయంలో కానీ ఏమంటారు? ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన పథకాలను అమలు చేయకపోతే కనుక మేము తాట తీసే సత్తా వైఎస్ఆర్సీపీకి ఉంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసి వ్యాఖ్యలు నెలతో ఇచ్చిన పథకాలు ఏమీ అమలు చేయట్లేదు. ప్రభుత్వం వచ్చి 11 నెలలు 10 నెలలు అవుతున్నా కానీ మేము ఇచ్చిన పథకాలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు ప్రజలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటారా? నాకు అంత నాలెడ్జ్ లేదండి, కానీ ప్రభుత్వం బాగుంది.